ఆదికాండము 19వ అధ్యాయము 1, 2, 3 వచనములు చదువుకుందాము. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందలకడనే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు అనెను. అందుకు వారు, అలాగను కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదమని చెప్పారు. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతడి ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. పరిశుద్ధ వాక్యం ప్రభు ఆశీర్వదించునుగాక.